సంబంధం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. భీమవరం పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 200 కేసులకు మించి టేక్ ఆఫ్ చేయడానికి లేదని అన్నారు. 4000 కేసుల్లో ఛార్జిషీటు వేయించానని చెప్పడం సరికాదని మండిపడ్డారు. తన కస్టోడియల్ టార్చర్లో సునీల్ కుమార్ పాత్ర ఉందని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జిషీట్లు వేయించడంలో సునీల్ కుమార్కి ఏం సంబంధమని ప్రశ్నించారు. మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు, కుల వివక్ష పోదు. కులం అనేది మన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం లాంటిది. ఈ చర్మం పోదు. నువ్వు పుట్టినప్పుడు ఏ చర్మం ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, చనిపోయేదాకా కూడా అదే ఉంటుంది. ఈ 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ని వేయించాను అని మాట్లాడటం జరిగింది. సిబిసిఐడికి ఎస్సీ అట్రాసిటీ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. సంబంధం లేని వ్యక్తి ప్రేరేపించి ఛార్జ్షీట్లు వేసానని చెప్పి బజార్లెక్కి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా ఇతనికి సంబంధం ఏమిటి ఆ ఛార్జ్షీట్లు వేయించడంలో అనేది కనీసం ఎంక్వైరీ అన్నది వేయాలి. దీని మీద నేను ఐ విల్ రైట్ టు ది గవర్నమెంట్.